కలిపి చదువుకుంటాం. కావున యేసు ఇట్లా మీరు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తం తాగితేనే కానీ మీలో మీరు జయం గలవారు కాదు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే గలవాడు. అంచెదనమున నేను వాడిని లేపుదును. నా శరీరం నిజమైన ఆహారమును, నా రక్తం నిజమైన పానమున అయినది. నా శరీరం తిని నా రక్తం తాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందును. అపొస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 14వ వచనం మనం కలిపి చదువుకుంటాం. పేజ్ నెంబర్ 198. తీశారు అందరూ? అపొస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 14 వచ్చిన మనందరం కలిపి చదువుకుందామా? రైట్. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టు తను తానే మన కొరకు అప్పగించుకునేది. మరొక భాగం చదువుదామా? యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం, పేజ్ నెంబరు 80. చదువుదామా? తీసినట్టున్నారు అందరూ. ఓకే. 11వ వచనం. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. మరొకసారి చదువుదాం ఈ మాట. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. చదవబడి భాగాలు ఈ సమయంలో మనకి పరిశుద్ధాత్మ దేవుడు పంచిచ్చును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న రక్షక, మరొకసారి మీకు వందనాలు. మాకు రండి యెహోవాను గూర్చి ఆనందగానం చేసి దాని కొరకు మీ ప్రజలను సమకూర్చుకుని అందులో నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు ప్రభా. ఆరాధనకు పాత్రుడు, భూమి ఆకాశం నీవి ప్రభ, సమస్తంకి మహిమ కలిగిన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు. అందు గురించి మేము ఆరాధిస్తూ మహింపరుస్తూ వస్తున్నాను. అతి శ్రేష్టమైన పరిస్థితులలో మీరే మాకందరి కొరకే శిలువలో రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన ఈ శ్రేష్టమైన దినాన్ని బట్టి స్తోత్రాలు. ఇంత ఘనమైన దేవుడు దొరికినందుకు స్తోత్రాలు. రక్షణ పాత్రను చేతపించిన స్థితిస్తూ ఆరాధిస్తున్నాం. బలదరికలకు పూర్వం ప్రభా, మరి మేము చదివిన కొన్ని మాటలు మా అనుభవాల్లో మీ చిత్తములు మేము కొనసాగే దాని కొరకు మమ్మల్ని కూడా మీరు ఆయుధపరుచుకుని నడిపించి పెట్టవలసిందే మీ స్థానంలో ప్రార్థిస్తూ వస్తున్నాం. నేను చేర్చబడే బిళ్ళ బట్టి మీకు వందనాలు, మిమ్మల్ని స్తుతించిన బిళ్ళందరూ బట్టి వందనాలు ప్రభా. వ్యక్తిగతంగా మీతో ఉన్న బాంధవ్యము ఎంతో ఫలభరితమైంది, ఎంతో స్థిరమైంది, అది సదాకాలం నిలిచేది. ఏదైనా గతించిన కానీ మీ మాటలు, మీ స్నేహము ఎన్నటికీ గతించదు. ఇక్కడ కేవలము నైనా మేము ఆత్మలోనే మిమ్మల్ని చూస్తున్నాము. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత ముఖాముఖిగా మిమ్మల్ని చూస్తాం. ఇంత గొప్ప ఆధిక్యత యేసుక్రీస్తు వారు ఉన్న వారికి, ఆయనను సేవించి బిడ్డలకు ఆయన జ్ఞాపకం చేసుకుని నన్ను తిని త్రాగువారులారా మరి నాతో పాటు ఉండే దాని కొరకాయ అనేటువంటి కార్యము మా కొరకాయ అది మరి మీరు సిలువకి వెళ్ళకపోవడము మీరు చూపించిన విధేయతను బట్టి మీకు స్తోత్రాలు. ఆ విధానములు మేము కూడా దినాన్ని మీతో పాటు ఉంటామని ఆ పరిపూర్ణ నిరీక్షించేందుకు స్తోత్రాలు. ఈ మా సమయం మాకు దీవెనకరంగా చేయ ప్రభువా. కొన్ని మాటలు మీ నుండి మాకు ఏదైనా దయచేస్తే కానీ అది ఫలభరితంగా ఉండదు కనుక మీ నుండి మాకు ఏదైనా అందించి ప్రభువా సహాయం చేయండి. నేను శ్రేష్టమైన మరి మా సమయం మరి ఏది ఆలోచన కానీ తొందరపాట్లు కానీ ఎవరికి కూడా లేకుండా మీ వాక్యం వైపు కొంత సమయం మేము కేటాయించుకుంటూ మాకు సహాయం చేయమని స్తుతులు మీకు అర్పిస్తున్నాం. యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో స్తుతులు అర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్తలో 1వ అధ్యాయం మనం చూసుకుంటూ వచ్చాము. ఏం చదవమండి అక్కడ? 11వ వచనం. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాను కానీ ఆయన తన స్వకీయులు ఏం చేశారు? అంగీకరింపలేని స్థితులను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చారు, తన వారి దగ్గరికి వచ్చారు. వారెవరు కూడా ఆయన్ని అంత ప్రాముఖ్యంగా తీసుకోలేనట్టుగానే చూస్తూ ఉంటాం. అది స్వకీయులు ఆయన రిజెక్ట్ చేసినారు, గెంటి వేసినారు.
ఎవరో వస్తున్నారు నువ్వు కాదని చెప్పేసి ఆయన ఏమాత్రం పట్టించుకోలేని పరిస్థితి అయి ఉంటుంది. అందుకొరకే వారు గెంటివే పడ్డారు. అసలు వారు ఓ రకంగా కొసరవారమైన మనలనైనా సమకూర్చుకున్నాడు. ఎంత ఆధిక్యత అండి ఇది! అసలు వారికి ఈ భాగ్యం ఉండాలి, ఇశ్రాయేల్ ప్రజలకి, యూదా వారికి. దానికి బదులుగా వాళ్ళ యొక్క అవిధేయత ద్వారా ఎంత గొప్ప ఆధిక్యత కలిగి ఉన్నాం. చూసారా? ఇది ఎవరిచ్చారంటే యేసుక్రీస్తు యొక్క దివ్యమైన ప్రేమ ఎంతగా కనుపరుచుకొని వస్తుందంటే అర్థం కాని పరిస్థితుల్లో మనను ఆ యొక్క పరిస్థితుల్లో ఉన్నప్పుడు అర్థం చేసుకునేటట్లుగా దేవుడు మనకు తన ఆత్మను మనకి ఇచ్చి మనం ఆయన సన్నిధిలో ఆరాధించే దాని కొరకు చేర్చబడ్డాం. ఇప్పుడు ఈ 11వ వచనంలో ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాడు. ఆయన స్వకీయులు ఆయన ఏం చేశారు తెలుసా? అంగీకరించలేని పరిస్థితి అయి ఉంటుంది. చూసారా? ఇంకెవరైనా ప్రభువు యేసుక్రీస్తు వారికి సొంత రక్షకుడు ఎరగకుండా ఉంటే ఇందులో కూర్చున్న వారిలో ఆయన వారిని కూడా పిలుస్తుంటున్నాడు. కనుక నా స్వకీయులు అవిధేయత ద్వారా ఇంత గొప్ప రక్షణ కలిగి ఉన్నా కనుక మనందరం కూడా తండ్రి అబ్బా నాయనని ఆరాధించుకుంటూ వచ్చాం కదండి. ప్రభా ఇంత గొప్ప ఆధిక్యత నాకు ఇచ్చావు, నా దగ్గర ఏ అర్హత ఉంది తండ్రి? అర్హత లేని వారికి ఆయన నిన్ను నన్నును ఆయన స్వాస్థ్యంగా చేసుకున్నారు. కనుక ఇంకెవరైనా ప్రభుకి తన హృదయాన్ని ఇవ్వకుండా ఉంటే ఇదో సదావకాశం అన్నమాట. గనుకన ఆయన వచ్చారు, తన స్వకీయుల దగ్గరికి వచ్చారు. ఆమె ఏమీ లెక్క చేయలేదు. వాళ్ళు ఎన్నో పాటలు పడ్డారు. ఆ పశువుల పాకలో ఆ సత్రముల స్థలం లేనందున ఆయన పశువుల పాకలు మరియా ఆయనకి జన్మనిచ్చినట్టుగా చూస్తున్నాం. చాలా కష్టంగా జీవించాడు. చూసారా? ఆయన దేవాది దేవుడు, ప్రభులకు ప్రభు, రాజులకు రాజు అయిన వాడు ఎన్ని శ్రమలు అనిపించినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయనతో పాటు నీవు నేను కూర్చుండాలని. కానీ స్వకీయులు అవిధేయత చూపించారు. దాని బదులుగా ఇది నీకు నాకు అనుభవించి దాని కొరకాయ అర్హత యోగ్యత కలిగిన వారముగా మనం ఉండవలసిన వారమై ఉన్నాం, కలిగిన వారంగా ఉన్నామని ఎరుగుతూ వస్తుంటున్నాం. కనుక ఆయన భూలోకంలో ఉన్నప్పుడు శాంతిని సమాధానాన్ని ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఆయన అనేకులను పిలుచుకుంటూ వస్తుంటున్నాడు. ఆశ్చర్యకరమైన కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. రకరకాలైన పరిస్థితులు, రకరకాల రోగాలు కలిగిన వారిని, రకరకాలైన మరి పడిపోయిన వారిని, చనిపోయిన వారిని, రకరకాల చాలా రోగాలు, ఈ రోగాలు, రకరకాలైన గుడ్డివారిని, కుంటివారిని ఎంతోమందిని బాగు చేసుకుంటూ వెళ్ళాడు. వారికి అర్థం కాలే. చూసారండి? ఆయన తన ప్రేమను కనుపరిచాడు. చూసారండి? ఎంత ప్రేమ అంటే శాశ్వతమైన ప్రేమ నీకు నాకు ఇచ్చుకుంటూ వచ్చా. అది మార్పులేని ప్రేమ. కనుక ఇంకా ఆయన ఇంకా ముందుకు వెళ్తూ గదరేయులైన ప్రాంతానికి కూడా వెళ్ళాడట ఆయన. అక్కడ చెప్తుంటే వాళ్ళు అన్నారు, రావద్దు బాబు, ఇటు రావద్దు, నువ్వు దూరంగా పో అంటున్నారు. చూడండి, లూకాసు సువార్త అనుకుంటా, మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 34వ వచనం చదవండి. చూసారండి? ఆ పట్టణస్తులు అందరూ వచ్చారు. వారు కూడా రావద్దు బాబు, ఇటు రావద్దు, ఇటు రావద్దు. ఆయన మేలు చేయటకు వచ్చాడు. వాళ్ళకి అర్థం కాలేదు. వారి స్థితిగతులు వారు ఎరగలేని వారుగా ఉన్నట్టుగా మనం చూసుకుంటూ వస్తున్నాం. ఆయన మేలు చేయటకి, లాభాన్ని చేకూర్చడానికి, ఆ భయంకరమైన పతనాలు, పాపము, చీకట్లు పడి చెడిపోయిన వారిని రక్షించుకుంటానికి వెలుగుమయంగా ప్రభు వచ్చాడు. వీళ్ళకి అర్థం కాలేదు. బాబు రావద్దు అంటే రావద్దు. కానీ అంటున్నారు, ఇదిగో ఆ పట్టణస్తులందరూ కూడా యేసుని ఎదుర్కొని వచ్చారు. బాగానే ఉంది. అయితే ఆయనకి ఏంటి ఆహ్వానం కాదు, కానీ తమ ప్రాంతమును విడిచి పొమ్మని మళ్ళీ వారందరూ కూడా ఏకస్వరముతో కనుక యేసు ప్రభువారు పాపుల రక్షకుడిగా భూలోకానికి వచ్చారు. ప్రియులారా, ఆయన ఎంత ప్రేమ అంటే ఎంతో ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దానికి అంతని లెక్కలేని ప్రేమ, శాశ్వత ప్రేమ కనుపరుచుకుంటూ వచ్చినట్టుగా మనం చూసుకుంటూ వస్తుంటున్నాం. కనుక ఈ విధమైన పరిస్థితులను మరి మనం చూసుకుంటూ వస్తుంటున్నాం. తన సొంత ఊరు ఉంది నజరేతుకి వెళ్ళాడు. అక్కడ కూడా ఏమైనా నెమ్మది ఉందండి? కనుక అలా అంటున్నారు కదా, అభ్యంతరపడ్డారు వాళ్ళు కొంత అననుకూలత. అంటే ఆయన రావటంలో నజరేతులో కూడా ఆయనకి సంతోషం లేదు, ఆయనకి ఆహ్వానం లేదు. చూసారా? మన ప్రభు యొక్క స్థితులు అందరూ రక్షించబడాలని ఆయనకున్న తాపత్రయము. కనుక నశించిపోచిన
మరి జనాంగమా, ఇదిగో గొప్ప రక్షణ నేను తీసుకొచ్చాను మీ అందరి కొరకాయ, ఆ కలవరి శిలువకి ఎక్కబోతుంటున్నాను, అందరు పాపముల కొరకాయ ఆ కరుబొట్టు రక్తాన్ని కార్చిపోతుంటున్నాను. ఆ ప్రేమను కనుపరుస్తుంటే ఈ నజరేతు వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి? ఆ సొంత గ్రామస్తులైన వారు ఎంతో వ్యసన పడిపోయారు, అభ్యంతర పడినట్టుగా మనం చూసుకుంటూ వస్తున్నాం. మార్క్స్ వార్త చూడండి, మార్క్స్ వార్త 6వ అధ్యాయం, మార్క్స్ వార్త 6వ అధ్యాయము, మార్కు 6 3వ వచనం చూడండి. అభ్యంతరపడ్డ స్థితిని చూస్తున్నాం. చూసారా, చాలామందికి ఇదే పరిస్థితి. తన స్వకీయులు, తన నజరేతు, తన సొంత గ్రామం అటు వెళ్ళినా కూడా అక్కడ కూడా ఆయనకి ఏ రకమైన ఆహ్వానం లేదు. కనుకన ఇది తెలుసు కదా, ఈయన వడ్లవన్న కుమారుడు కాదా, ఈ సోదరులు మనతో ఉన్నవారు కాదా అని చెప్పి ఆయన విషయమై అభ్యంతరం పడినట్టుగా చూస్తున్నాం. నశించిపోయేవారిని వెతికి రక్షించటకు ఆయన భూలోకానికి వచ్చి అయ్యా ఇదిగో రక్షణ మార్గం అని చెప్తుంటే అభ్యంతరాలే కనిపించినాయి. తన సొంత జనాంగమైన ఇశ్రాయేల్ యోధా వారు కూడా ఏమన్నా తెలుసా, నిరాకరించారు. ఆయన లెక్క పెట్టలేదండి, ఆయన తృణీకరించారు. కనుక ఆ యోధా వారికి కూడా చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 48వ వచనం అనుకుంటా చూడండి. 12వ అధ్యాయం 48. చూసారండి, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి, చూసారండి, యేసుప్రభువు అని సెలవిస్తుంటున్నాడు, నన్ను కనుక నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు అక్కడున్నాడు సుమా. నేను చెప్పిన మాటయే అంచె దినమందు వానికి తీర్పునిచ్చును. ఇది పరిస్థితి. యేసుప్రభువు ఎంత ప్రేమ అంటే అది అంత సాత్విక భవిష్యంగా ఎక్కడ ఉండదేమో, ఏ మానవుడు కనపరచలేదు. అంతగా ప్రేమించి సాత్వికుడైపోయాడు, విధేయుడైపోయాడు. అందుకొరకే శిష్యులు పాదాలు కడగటానికి ఆయన సిద్ధంగా ఓ పళ్ళెం తట్టుకు నీళ్ళు పట్టుకొచ్చి ఓ టవల్ తీసుకుని శిష్యులు పాదాలు కట్టడం ఎంత తగ్గింపు మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన అంటారు, ఇదేంటి ప్రభా, నీవింత పని చేస్తావా? లేదు, వద్దొద్దు ప్రభా అంటున్నారు. లేదయ్యా, నాతో నీకు పాలు పంపులు కావాలంటే ఇది నెరవేర్చబడాలా. అయితే నాకు తల నుంచే ప్రారంభించి శుభ్రం కడగటానికి. గనుకన ఆయన అంత విధేయతను మనం చూసుకుంటూ వస్తున్నాం, తగ్గింపు మనం చూసుకుంటూ వస్తున్నాం. యేసుప్రభువు యొక్క మాదిరి ఎంతగా మాదిరి అన్నాడు కదా. అందరూ చక్కగా నిద్రిస్తున్నాం మనందరం మన తల్లు చక్కగా ఎక్కడ హాస్పిటల్ ఇంట్లోనో మనల్ని కంటం జరిగింది. యేసయ్య స్థితి చూస్తే సత్రంలో కూడా స్థలం లేదు. అప్పుడు ప్రజా సంఖ్యకి చేర్చబడ్డ జనాంగం చేర్చబడినప్పుడు అక్కడ కూడా స్థలం లేదు. ఈమెకి నిండిపోయింది నొప్పులతో, బహుశా డెలివరీ టైం దగ్గర అయిపోయింది. ఇంకా అటు ఇటు పోతే ఆ పశువుల జల్ల తొట్టి ఒకటి ఖాళీగా ఉందేమో, అక్కడ జన్మనిచ్చినట్టుగా చూస్తాను. ఆయన ఎంత తగ్గింపు చూడు. ఆయన పుట్టుకే ఒక ఆశ్చర్యమైన సంగతి మనకు తెలియపరుస్తుంటుంది. ఆయనకు విధేయత, దేవుని బిడ్డలమైన మనము దినాలు జరిగే కొలిది ఆత్మీయ స్తోమతను కలిగిన వారమై యాత్ర జీవితంలో నమ్మకంగా మనం కొనసాగాలి. నా విధేయత ద్వారా అనేకులను ఆ చెంతకు తీసుకొచ్చే వారమై ఉంటున్నాం. ఇక్కడ మనం చదివాము, ఏం చదివాం? ఎన్నో అధ్యాయము? యోహాను సువార్త 12:40 చదవండి. ఏముంది అక్కడ? గుర్తుపెట్టుకోండి, నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చేవాడు అక్కడ ఉన్నాడు. నేను చెప్పిన మాటలే ఆయన. ప్రియులారా, ఇది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క గుణగణాలు మనకు కలిగిన వారమై సాత్వికత్వంతో కూడిన జీవితము, పరిశుద్ధత మనకు కలిగిన వారంగా ఉండాలి. మన విధేయత ద్వారా కొంతమంది ఇంటి వారికి
ఇంటి పక్క వారికి, మనం పనిచేస్తున్న స్థలాలకి, మన గ్రామానికి మాదిరి కనపరుచుకుంటూ రావాల్సిన వారమై ఉంటున్నాం. ఆయన సర్వోన్నతుని దేవుని కుమారుడు, అనుమానం లేదు. మరి ఆయన పరిస్థితి ఎట్లా ఉంది? తరంబడుతూ వస్తుంటున్నాడు. ఆకాశ పక్షి గూళ్ళు ఉన్నాయన్నాడు, నక్కలకి బొరియలు ఉన్నాయి. మరి మనిషి కుమారుడు పరిస్థితి ఏంటి అంటే దాని అర్థం సాత్వికత్వము. ఆయనకి ఏమాత్రం లోకంలో నెమ్మది లేని దినాలుగానే కొనసాగినట్టుగా మనం చూసుకుంటూ వస్తున్నాం. నా ఆత్మీయ జీవితంలో మనం కూడా మెలకు కలిగి మనం కొనసాగాల్సిన వారమై ఉన్నాం. రెండో భాగము, మరి అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక మనం వెళ్తుంటున్నాం. తీతుకు రాసిన పత్రిక రండి, 2వ అధ్యాయం చదవమని. అక్కడ 14 వచ్చిన ఇక్కడ చదవండి. చూసారండి, కనుకన ఈ 14 వచనంలో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని ఏం చేయాలనుకున్నాడంట? విమోచించి, తర్వాత సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు. ప్రియులారా, ఇది దుర్నీతి నుంచి మనల్ని ప్రత్యేకపరచుకున్నాడు. ఇప్పుడు సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలు ప్రభుకి అవసరమై ఉంటుంది. కనుక సత్క్రియలు లేనివారు, మంచి కార్యాలు లేనప్పుడు మనం దేవుని బిడ్డలని చెప్పుకుంటూ కూడా అర్హత లేదండి. మన దగ్గర కొన్ని క్రియలు అవసరమై ఉంటున్నాయి. దినాలు చేరి కొలిది ఆత్మీయ అంతస్తు కలిగిన వారిగా మనం కొనసాగాలి. బలమైన పనిముట్టుగా ప్రభు కొరకు ఉండవలసిన వారమై ఉంటున్నాం. చలనం కలిగిన వారంగా, ఫలించే వారంగా ప్రభుకి మరి ఈ గుణగణాలు కలిగిన వారంగా ఉన్నప్పుడే ఆయన సంతోషిస్తాడు. ఆ సత్క్రియలు నీ దగ్గర, నా దగ్గర లేకపోతే యజమానుడైన వాడు వాడుకుంటానికి ఇష్టపడేవాడికి వెళ్ళాడు. మన దగ్గర సత్క్రియలు అవసరం, పవిత్రమైన కార్యాలు అవసరం. కనుక దేవునికి మహిమ తెచ్చేటట్లు, దేవునికి నీ ద్వారా నా ద్వారా ఆ మహిమను చేకూర్చే వారంగా మనం ఉండవలసిన వారమై అంటున్నాం. లేకపోతే మనం నష్టపోతాం ప్రియులారా. కనుక సత్క్రియల ఆసక్తి ప్రజలను తన కోసం ఆయన పవిత్రపరచుకున్నాడు. వారి కొరకు తను తానే బలిగా అర్పించుకున్నాడు. మరి సత్క్రియలు కలిగిన వ్యక్తిగా మనం ఉన్నామా అంటే యేసు ప్రభువారు చేసిన కార్యానికి ఇది ప్రతిఫలం అన్నమాట. కనుక రక్షించబడ్డ దేవుని బిడ్డలు సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా ఆయన కొరకు కొనసాగే వారై ఉంటారు. కనుక మనం దేవుని సన్నిధిని అనుభవించే వారంగా ఉండాలి. సమయం లెక్కించే వారమై ఉండాలి. మనం పరిస్థితులు వారమంతా కూడా ఏదో పనులు ఉంటాయి. అయితే దేవుని సన్నిధిని మనం గణపరిచే వారమై ఉండాలి. ఆయన సన్నిధికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. రైలు బండికి వెళ్తున్నాం, ప్రక్కనే ఉంది మీ స్టేషను, మీరు అటు ఇటు వెళ్తూ ఉంటారు కదా. పలానా టైం అని చెప్పేదానికి కనీసం ఒక 20 నిమిషాలు, పావుగంట. నేను చాలామంది వచ్చేసాను టైం తెలియక. ఎక్కడి నుంచో నాకు అప్పటికే టైర్డ్ అయిపోయాను. టైము పలానా టైం అన్నారు. చూసారా, అడ్వాన్స్గా ఉంటాం. మరి దానికంటే గొప్పదిగా దేవుని సన్నిధి 10 గంటల కంటే కనీసం ఒక 5 నిమిషాల ముందు అన్న వచ్చి ఇక్కడ మరి మోకరించి గడపాలి ప్రార్థనలు. ప్రభా, ఎట్లా నేను ఆరాధించాలయ్యా, నేను ఈ విధంగా దర్శించాలి తండ్రి, నీ బిడ్డలైన వారితో నేను కూడా కూడి కొనియాడినట్లుగా నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. ఎప్పుడు ఏదైనా సంవత్సరం ఒకసారి 10 దాటిన తర్వాత వచ్చామంటే అది ఓకే, కానీ అలవాటు చేసుకుంటే మన బ్రతుకంతా అదే అలవాటు. చివరికి మనం రాలేని స్థితి వస్తుంది. కాళ్ళు చేతి సరిగ్గా పనిచేయి, పెద్ద వయసు అవుద్ది. అప్పుడు మంచం మీద పడుకుని, అయ్యా నేను 10 గంటలకు ఆరాధన, నేను వెళ్ళకపోతున్నాను. ఈ కనుక సమయం ఉన్నప్పుడేమో మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తాము. ఆ సమయం దాటిన తర్వాత మాత్రం చాలా ప్రయత్నం చేస్తాం, అంటే రాలేని స్థితి. దేవుని ఇంటిని నన్ను గణపరిచేవాడిని నేను గణపరుస్తాను. నా సన్నిధి యొక్క మాధుర్యం ఎరిగిన వారి విషయాలు నేను కూడా ఎరిగినట్టుగానే ఉంటాను. మన ప్రభు మన విషయంలో ఇలాంటి ఆధిక్యత కలిగిన వాడే ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలంటే సత్క్రియలు కలిగిన వారంగా, లేదా 12 గంటలు 11 గంటలు పెట్టుకున్న ఆరాధన చూసారండి. మరి 11 అంటే 11:15, 11:20, 11:30 అది 9 గంటలు పెట్టుకోండి. 9:30, 9:35, 9:40 చూసా. అంటే టైంకి విలువ లేక మరి గడియాలు తీసేసేద్దాం. మన గడియాలు ఎందుకు మన చేతుల మీద, గోళ్ళ మీద మనకు అక్కర్లేదు కదా. ఒకటి మనం నెరవేర్చాలంటే రైలు బండి 10 గంటలకి బయలుదేరుతుందంటే మీ స్టేషన్లో కరెక్ట్గా చూస్తూ ఉంటాడు. ఒక 2 నిమిషాల ముందు, 3 నిమిషాల ముందు వాడు రెడీ పెడతా విజిలేస్తూ ఉంటాడు. అంటే 2 నిమిషాలు బయలుదేరుతుందనగా కరెక్ట్గా 10 అయింది.
సిగ్నల్ ఇచ్చేసుకుంటాడు, గ్రీన్ సిగ్నల్. అంత ఖచ్చితంగా ఒక విమానమైనా, ఒక రైలు బండి అయినా, ఇంకో ఏదైనా ఎంత కరెక్ట్గా ఉన్నప్పుడు ప్రభు సన్నిధులు మనం ఎందుకు నెరవేర్చలేం ప్రియులారా? కొద్ది కాలమే లోకలు మనం జీవిస్తాం, మన ప్రయాసం కొంతకాలమే, ఆ తర్వాత మనం కనిపించే భూమి మీద. ప్రియులారా, ప్రభుత్వం సదాకాలం ఉండే ఆధిక్యత. నన్ను కనపరిచేవాడిని నేను కనపరుస్తాను అంటున్నాడు, అనుమానం లేదు. నన్ను కొంచెం తృణీకరణ అంటే కొంచెం లెక్కలేనట్టుగా 10:30కి వెళ్దాంలే, పాటలు 3 పాటలు 4 పాడతారు, 2, 3 వెళ్దాంలే. దాని అర్థం ఏంటంటే మనము వేకునే, చూసారండి, వేకునే లేవాలా. ఒకవేళ కొన్ని బాధ్యతలు ఉంటాయి, ప్రభు తెలుసును, ఆయన సహాయం చేసే దేవుడు అయి ఉంటాడు. ఆ విధంగా మనం సత్క్రియలందు ఆసక్తి కలిగి ప్రజలంగా ఆయన కొన్ని సిద్ధపాటు కలిగిన వారుగా ఉంటే నీ ప్రవర్తన ద్వారా నీ ఒక్క వ్యక్తి రావు, నీతో పాటు నీ ప్రవర్తన ద్వారా ఇరుగు పొరుగు వారు చూస్తూ ఉంటారు. అది నిక్కర్చు అంటే నిజాయితీ ప్రభు కొరకున్న వ్యక్తి అండి. ఏంటి ఇందులో ఈ వ్యక్తిలో ఉన్న విశేషం? ఆలోచన కలిగిన వారమై ఉంటాం. నీవు 4 మాటలు చెప్పినా ఆ జీవగల దేవుని గురించి అక్కడ మహిమ చెందుతాడు దేవుడు. మన దగ్గర ప్రవర్తన, మాటలు, వినికిడి, జీవితం అంతా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండకపోతే ఆత్మీయంగా మనమేమి మేలు పొందలేని వారమై ఉంటామని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ వస్తుంటుంది. అపోస్తలుడైన పౌలు తీతుతో చెప్పుకుంటూ వస్తున్నాడు, గనుక సమస్త దుర్నీతిని మనల్ని విమోచించాడు, కనుక మనం ఏం చేయాలి? సత్క్రియలందు ఆశ్రితుల ప్రజలను తన కోసం సిద్ధపాటు చేసుకుంటానికి ఆయన మన కొరకే తను రిక్తుడైపోయినాడు అని అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ వస్తుంటున్నాం. కానీ మన జీవితంలో దీన్ని అన్వయించుకోవాలని ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ వస్తుంటున్నాడు. దేవునికి మన ద్వారా దేవునికి మహిమ వచ్చేటట్లుగా చేయాలి. ఆ సత్క్రియలు మనం నిలిచి ఉండాలి, దాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. సమయానికి మూట కట్టి పక్కన పెట్టి మళ్ళీ సమయానికి మూట ఇప్పి ధరించుకుని మనం రావటం అంటే మనం ఫలించే వారిగా లేం. మత్తయి సువార్తలు అంటాడు ప్రభువారు, చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. చూస్తారు ఏం చేయాలంట? మనుషులు నీ సత్క్రియలను చూచి, అది మన ప్రవర్తన జనాంగాలు చూస్తున్నారయ్యా అమ్మ. మనం ప్రభు కొరకు కొన్ని ఆత్మలు సంపాదించాలి. అందుకే 11వ అధ్యాయము 1 కొరింథీ 26వ వచనంలో నన్ను తిని త్రాగుతున్న వారు నా మరణాన్ని ప్రచురించమంటాడు. అంటే సాక్షిగా సత్క్రియలు కలిగి ఉంటే నీ సత్క్రియలే ఇతరులకు ఆకర్షణీయంగా ఉంటాయి. వారిని కొంతమందిని నీ ద్వారా లేక నా ద్వారా మన ద్వారా రక్షణ మార్గం తీసుకొచ్చి అధికత కలిగిన వారమై ఉంటాం. ప్రియులారా, గుర్తుపెట్టుకోవాల్సిన వారమై ఉంటున్నాం. కనుక మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపజేయవలసిన వారమై ఉంటున్నాం. పై వచ్చునకి వెళ్తే దీపం వెలిగించి కొంచెం కింద బెటర్ కదా, అది ప్రభావంగా అనేకులకి క్షేమం కలిగే దాని కొరకాయ కొండ మీద లేక ఎత్తు మీద ఇంకెక్కడైనా హెచ్చైన స్థానంలో దీపస్తంభం మీద పెట్టేవారు అంటున్నారు. పిల్లారా, మన జీవితం కూడా రక్షించబడ్డావు, ఆరాధించావు, మందిరానికి వస్తున్నారు, క్రమంగా వస్తున్నారు, అయితే వెలుగుమయంగా ఉన్నావా లేదా? నీ యందు సత్క్రియలు ప్రభు కొరకే ఫలభరితమైన పాత్రగా ఉన్నావా లేదా? కంగారు పడొద్దు రొట్టెలు చేయటానికి. నీ సాక్ష్యం ద్వారా, నా జీవితం ద్వారా ఆయనకి మహిమ చేకూర్చే వారమై ఉండాలి. అది లేని పక్షాన ఇది ఏ రకమైన ఫలాలు లేని పరిస్థితి 15వ అధ్యాయం మనం చూసుకుంటూ వస్తాం యోహాను సువార్తలో. ప్రియులారా, పరిశీలన చేసుకుందాం. ప్రభా, మరి నేను కూడా మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరచాలంటే మీ వెలుగు ప్రకాశమానముగా వెలుగుమయముగా ఉండాలని ప్రభు కోరుతూ వస్తున్నాడు. ఆ సత్క్రియ ప్రభువు కోరుతూ వస్తున్నాడు. ప్రియులారా, ఏ తీరులో ఉన్న మనం ఇతరులకు మనం సహకారిగా సహాయం చేసే వారంగా ఉండాలి. ఇతరులను మరి పరామర్శించే వారంగా ఉండాలి. ఇతరుల విషయంలో వారు మనకు కొంచెం జాలి, వాత్సల్యత, ప్రేమను కనపరచాలి. ఇది క్రీస్తు ప్రేమ కదండి. ఎంతగా ప్రేమించాడు గనుక ఆయన, నువ్వు యూదుల రాజు కదంటాయా, నువ్వు నిన్ను రక్షించుకో, మాకు కూడా ఏదో చేయొచ్చు కదా అంటున్నారు ఈ పక్కన దొంగలు.
చూసారండి ఎంత సాత్వికమైన జవాబు ప్రభువారిది. కనుక ఆయన ప్రేమించే స్వభావము, మరణాపేక్ష నుండి కూడా ప్రేమించాడు, అంతం వరకు అంత్యంగా ఆఖరి వరకు ప్రేమించుకుంటూ వస్తున్నాడు. నీ నా స్థితిగతులు కూడా ప్రభుని సంతోషపెట్టేదిగా ఉండాలని ఆయన కోరుతూ వస్తున్నాడు. నీ స్థితి ఎట్లా ఉంది ప్రియ సహోదరి సహోదరుడా? ఇక్కడ మనం ఇతరులను ప్రేమించే దాని కొరకే ఇక్కడ సత్క్రియ గురించి, మీ సత్క్రియలు చూచి పరలోకమందున తండ్రి మహిమ చెందే దాని కొరకు ఇష్టపడాలని ఆశిస్తున్నాడు. అలాంటి క్రియలు ఉన్నాయా? లేకపోతే మనం తీర్మానం చేసుకుందాం, ప్రభా నీ రక్త శరీరాల్లో నేను చేయకపోరమో, నిజంగా తండ్రి నా దగ్గర సత్ప్రవర్తన, సత్క్రియలు, వెలుగుమయమైన జీవితము నా దగ్గర నిజంగా లేదు ప్రభా. ఎందుకంటే నేను వెలుగుమయంగా ఉంటే అనేకలు ఆకర్షించబడతారు. నేను పరిమళ సువాసనగా ఉంటే ఆ పరిమళ సువాసన ఎక్కడయ్యేది? అది చూస్తారో అదిగో అక్కడ ఆ వ్యక్తి ద్వారా మనం ప్రభువు యేసుక్రీస్తుని ధరించుకుంటే మనం పరిమళ సువాసనగా ప్రభు కొరకు ఉంటాం. సత్క్రియలు కలిగిన వారమై ఉంటాం, వెలుగుమయంగా ఉండేవారమై ఉంటున్నాం. ఇతరులకి ఏం చేస్తామండి? మన సత్క్రియలు ఇతరులకి సహాయం చేసే వారంగా ఉంటాం. అది ప్రభు అది కోరుతూ వస్తున్నాడు. కనుక బలలో చేయక ముందుగా మనం పరిశీలన చేసుకుందాం. ప్రభా ఇలాంటి గుణగణాలు నేను కలిగి ఉన్నానా, లేకుండా ఆచారంగా నేను కొనసాగుతున్నానా? చూసారా, అనేకులు బలహీనలు అన్నారు, చాలామంది రోగులు అయ్యారు, కొంతమంది నిద్రిస్తున్నారని కూడా చెప్తుంది. మనం క్రియలేని జీవితం ఉండకూడదు. క్రైస్తవులంగా, దేవుని బిడ్డలంగా, క్రీస్తులకు కనుగబడ్డ వారంగా, ఆరాధికులుగా ఉన్నవారంగా మనం, బలలో చేవిస్తున్న మనం ఆయనకి మాదిరిగా ఉండవలసిన వారం అంటున్నాం. కనుక ఇతరులకు కూడా క్షేమం కలిగించే వారంగా ఉండాలి. అది ప్రభు కోరుతూ వస్తున్నాడు. కానీ అపోస్తలుడు పౌలు అంటాడు తిమోతితో, తిమోతి చూడండి, మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. మొదటి తిమోతి 6:18. ప్రియులారా, జ్ఞాపకం చేసుకున్నారా? కనుక మనం చూసుకుంటూ వస్తున్నాక పైకి వెళ్తే 17 వచ్చినది, ఇహమందు చూస్తారండి, ఈ లోకమైన సిరి మనకేమి క్షేమం కలిగిన విధానాన్ని విడిచిపెట్టాలి కదండి. కనుక ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక. ఇదంతా చదవాలి, కొట్టుకుపోద్ది, తినేది చదవ. ఈ ధనము మనకి స్వర్గాన్ని చేర్చదు. ధనం ఎంతున్నా మనం యజమానుడు పిలిచినప్పుడు ఈ ధనమంతా విడిచిపెట్టి రావాలి మనం. ఈ డైమండ్స్ ఉన్నాయి, నాకు వెండి బంగారం నాణ్యాలు ఉన్నాయి, చాలా ఉన్నాయండి. ఓ బంగారమా వెండి, ఓ డైమండ్స్ ఏమన్నా నాకు సహాయం చేస్తావా? యజమానుడు పిలుస్తున్నప్పుడు ఇవన్నీ మట్టి వలె మట్టిలో మిళితమైపోవాలి, విడిచిపెట్టాలి మనం. ప్రియులారా, స్థిరమైన పరిస్థితులు, దేని బట్టి అతిశయం లేదు, గర్వం లేదు. దేని బట్టి గర్వం? ఆయనను పరిశీలనగా తెలుసుకున్నాను, నా ప్రభువుకి, నా తండ్రికి తగినట్లుగా నేను నిజమైన స్థితిగతులు కలిగి నేను కూడా నిజమైన సత్క్రియల్లో భాగస్వామి కలిగిన వ్యక్తిగా ఉన్నాను. దాన్ని బట్టి మనం అతిశయించాలి తప్ప లోకములో నీ నా ఉద్యోగము, నీ నా అందము, నీ నా ఎత్తు పొడుగు, లేక ఈ లోకసంలో పలుకుబడులు, ఇవన్నీ కూడా ఆయన నీతిని నెరవేర్చదు. గుర్తుపెట్టుకోవాలి మనం. కనుక మనం చూసుకుంటూ వస్తున్నాము, దీనందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు. తర్వాత 18వ వచనంలో, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొని చూసారండి. గనుకన సత్క్రియలోని ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములు ఇతరులకు పాలుచ్చువారునాయి ఉండవలని వారికి అపోస్తలుడు పౌలు తిమోతికి విషయాలు వివరించుకుంటూ వస్తున్నాడు. ప్రియులారా, మనం ఎట్లా యోగ్యమైన వారికి ఉండాలి, ఫలభరితంగా ఉండాలి, ఫలించే వారికి ఉండాలి,
దేవుని చిత్త నెరవేర్చేవారై ఉండాలి, మరి మన ఔదార్యం కలిగిన వారై ఉండాలి, అంతే సత్క్రియలు ఎలాంటి సత్క్రియలు కలిగి ఉండాలి, ఏ విధంగా మనం ఇతరుల విషయంలో క్షేమం కలిగించే వారమై ఉండాలి. ఇవన్నీ అప్పొస్తలుడైన పౌలు తిమోతికి విషయాలు వివరించుకుంటూ వస్తున్నాడు. ఆత్మీయ జీవితంలో నీవు నేను కొనసాగుతున్నాం ప్రియులారా. మనం ఏ విధంగా ఉన్నాం? దేవునికి తగినట్లుగా ఉన్నామా? ఆయన సంతోషపెట్టే వారంగా ఉన్నామా? ఆయన కొరకు జీవించే వారంగా ఉన్నామా? లేక పేరుకు మాత్రమే కలిగి ఉండి నష్టపోయే వారంగా ఉన్నాం? ఎక్కడైనా పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎక్కడెక్కడ తప్పిపోతున్నాము? ప్రభా, నీకు రావాల్సిన మహిమ నా ద్వారా ఎక్కడైనా దొంగిలిస్తుందా? శత్రువు ద్వారా నేను దొంగిలించి పడుతున్నానేమో, నాకు సహాయం చేయండి ప్రభా. ఆయన మేలైన పాత్రగా నీవు నేను ఉండాలని, ఆ రాజ్యములో ఆయనతో సదాకాలం ఉండాలని, మనకెళ్ళి సత్క్రియలు కలిగిన వ్యక్తిగా ప్రభులో మనం కొనసాగాలని ప్రభు కోరుతూ వస్తున్నాడు. ఇక సులువుగా చిక్కులు పెట్టే పరిస్థితులు ఎన్నో ఉంటాయి. మనకి తొందర పెట్టే పరిస్థితులు, భ్రమ పెట్టే పరిస్థితులు, రకరకాల కృంగదీసే పరిస్థితులు, వీటన్నిటిలో ఆయన వైపు చూచి మనం కొనసాగుతుంటే ఆయన అంచెంచెలుగా మన విషయంలో సహాయం చేసుకుంటూ వచ్చేవాడు అయి ఉంటాడు. మనం ఆయన వైపు చూడకుండా ఈ లోకం వైపు వీటి వైపు చూసుకుంటూ వచ్చామా, ఆత్మీయంగా మనం నష్టపోయే వారమై ఉంటాం. కనుక మరి మనం కూడా సమాజంగా కూడి మరి ఆయనను ఘనపరిచే వారమై ఉండాలి. ఇతరులకి సమాజంగా సంఘం కూర్చబడుతూ ఆ క్రీస్తు ప్రేమను మనం పెంపరింప చేసుకుంటూ వెళ్ళాలి. ఆ ప్రేమ ప్రాముఖ్యమైంది, ఆ ప్రేమ స్థిరమైంది, ఆ ప్రేమ సదాకాలం ఉండేది అయి ఉంటుంది. ప్రియులారు, ఎట్లా ఉన్నాం పరిశీలన చేసుకోవాలి. ప్రభా, నీ బిడ్డగా ఉన్నానని అనుకుంటున్నాను. నేను నీకు ఫలభరితమైన పాత్రగా ఉన్నానా? ఫలించే పాత్రగా ఉన్నానా? ఎక్కడ నష్టపోతూ వస్తున్నానా? కనుక మనం ఆ ప్రేమను చూపించట్లో, ఆయన ఔదార్యాన్ని చూపించట్లో, ఆ జాలివాస్యలు చూపించట్లో ఎప్పుడు కూడా తప్పిపోకూడదు. మనం దాన్ని ధరించుకుని మనతో కొనసాగింప చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. అపోస్తలుడైన పౌలు అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. వాగ్దానం చేసినవాడు ఎలాంటివాడంట? పైన ఉంది కదా, నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన నమ్మకమైన వాడు. ఆయన మర్చిపోడు. మన అలక్ష్యం గురించి పెట్టేసే దేవుడు కాదు, మనకి సహాయం చేసే దేవుడు అంటున్నాడు. అంచెం వరకు సహాయం చేసేవాడు అంటున్నాడు. గనుకన కొందరు మానుకున్నట్లుగా సమాజం కూట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని. ప్రియులారా, సత్కార్యాలు చేయటంలో మనం మర్చిపోకూడదు. పురుకొల్పుట్లో వాళ్ళని సిద్ధపాటు చేయట్లో, మరి వాడి విషయంలో ఆలోచన కలిగినట్లో, వారి విషయంలో ప్రేమ చూపుట్లో మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు. క్రీస్తుని ధరించుకున్న నీవు నేను దినాలు జరిగికొలిది ఆ క్రీస్తు యొక్క మహిమలో మనం సరిచేసుకుంటూ వెళ్ళాలి. ప్రియులారా, అందుకొరకే మన విషయంలో యోచన కలిగి ఉన్నాడు. ఆయనకి తగినట్లుగా మనం ఉండాలని ప్రభు కోరుతుంటున్నాడు. ఆయన ఇచ్చ ఏమై ఉంటుందో నీ పక్షంగా నా పక్షంగా, అది వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా దాన్ని నెరవేర్చే దాని కొరకై మనం ముందుకు వెళ్ళిపోవాల్సిన వారమై ఉంటున్నామని ఎరుగుతూ వస్తుంటున్నాం. కనుక మనం మరి అనేకమైన మిశ్రిత జనాంగం మధ్యలో మనం ఉంటున్నాం కదండి. అన్య జనాంగం మధ్యలో మనం ఉన్నాం. మరి మన సత్క్రియలు తేటగా ఉన్నప్పుడు ఆ జీవంగల దేవుని ఎరగటానికి మార్గమై ఉంటుంది. అపోస్తలుడైన పేతురు అంటున్నాడు, చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, అన్యజనులలో మరి దేవుని మహింపరిచేదాని కొరకై. మొదటి పేతురు 2వ అధ్యాయము 12వ వచనం. 2 చూస్తారండి.
అపొస్తలుడు పేతురు ఈ విషయాలు అక్కడున్న పరిశుద్ధులకి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు. కనుక మరి జనాంగమా, మీరు దేవుని ప్రజలైన వారులారా, నీవు ఎట్లా కొనసాగాలో, ఏ విధంగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో ఆ దృశ్యాన్ని, ఆ యొక్క స్థితిని మర్చిపోదు సుమా అని అంటూ ఈ విషయాలు ఆయన మరి 12వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు. ఎందుకు, ఎలా చేసుకున్నాడు ఆయన చూడండి. 9వ వచనం చదవండి. అయితే చూసారా, ఆగండి. ఎందుకు, చీకట్లో ఉన్న నిన్ను నన్నును ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలుచుకున్నాడు. నిన్ను పిలుచుకున్నాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆ ఏదైతే మనం కలిగి ఉన్నామో ఆ గుణాతిశయము ప్రచురం చేసే నిమిత్తమై మరి ఏర్పరచబడిన వంశమును, రాజుల యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకప్పుడు ఎట్లా ఉందని పరిస్థితి, ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రిగా ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచున్నట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గల వారి ఉండవాలని మిమ్మల్ని ప్రియులారా, మరి దేవుని బిడ్డలో అయిన మనము కూడా అన్య జనాంగంలో, మిశ్రిత జనాంగంలో, వంకర జనాంగంలో, దేవుళ్ళని అని పలికే ప్రజల మధ్యలో మనం ఉంటున్నాం సుమా. ఈ స్థితులలో నీ ప్రవర్తన ఎట్లా ఉండాలండి? మనము మన విషయంలో సత్క్రియలు సరిగ్గా కలిగి ఉంటే వారిని కూడా మనం ఆకర్షించేవారమై ఉంటాం. ఆ ప్రత్యక్షతలో మనం కొనసాగేవారమై ఉంటాం. ప్రియులారా, అది ప్రాముఖ్యమై అయి ఉన్నదని ఎరుగుతోస్తున్నాం. ప్రభు అదే చూస్తున్నాడు. నా బిడ్డలు నాకు తగినట్లుగా ఉండాలని. లోకంలో కొన్ని శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, బలహీనతలు వస్తాయి, రోగాలు వస్తాయి, ఆర్థిక సమస్యలు, భర్తను బట్టి, భార్యను బట్టి, పిల్లలను బట్టి, గ్రామాన్ని బట్టి, రకరకాలైన పరిస్థితి. వీటన్నిటిలో కూడా ఓర్పు కలిగి నమ్మకంగా మనం కొనసాగవలసిన వారమై ఉంటున్నాం. ఇటు చూస్తే ప్రమాదము. ఆయన వైపు చూస్తూ మనం 12 అధ్యాయములు హెబ్రీ రాసిన పత్రికలో మనం చూసిన ప్రకారంగా మనం ఆయన వైపే చూచి వెళ్ళవలసిన వారమై ఉంటున్నాం. ఎటు చూసిన ప్రమాదమే. ఆయన మనకి సాత్వికుడైన వాడు, దేన మనసు గలవాడు అయిన వాడు, మనల్ని నడిపించే నాయకుడు, ఆయన రెక్కల మీద మనల్ని మోసుకునేవాడు, ఆయన మనకు కావలిగా ఉన్నవాడు, ఆయన అన్ని విషయాలు మనల్ని ఆదుకునే దేవుడు అంటున్నాడు. ఆపత్కాలంలో, శ్రమలో, ఇబ్బందులో, లేక నిజమైన కరువులో, అన్ని పరిస్థితులలో ఆ దేవుడు చాలని వాడుకున్నాడు. నీకు నాకు అట్లా ఉంట్లకి ఇష్టపడుతున్నాడు. మనం ఏం చేయాలా? మనము పడే పనిముట్లుగా ఎట్లా ఉండాలని, మరి ఇతరులకి సత్క్రియలు కనుపరిచే పాత్రగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఆ సత్క్రియలు కనుక మనలో లేవనుకోండి, ఆయన మన ద్వారా ఆనందింపబడే దేవుడిగా ఉండడు. మనల్ని విసర్జించుకుంటూ దూరం పెట్టుకుంటాడు. ఎందుకంటే సత్క్రియలు ఏమాత్రం కనపడలేదు. తన యందు ఏం చదివాం? 2:14 తీతు రాసిన పత్రికలో, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము ఆయన ఏర్పాటు చేసుకున్నాడని చదివాం. కనుక సత్క్రియలు లేకపోతే ఏర్పాటు విడిపోద్దండి. మబ్బు విడిపోయినట్టుగా ఆ ఏర్పాటు ఉండదండి, వెళ్ళిపోతాడు ఆయన. కనుక సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం ఏర్పాటు చేసుకుంటానికి ఆయన పడరాని పాటలు యెరూషలేము మీదలో దున్నబడుతూ వచ్చాడు. ఆయన వీపంతా దున్నారు. ఆయన తన వారిగా చేసుకుంటానికి, తన స్వకీలుగా చేసుకుంటానికి, ఎక్కడెక్కడ ఉన్న నిన్ను నన్నును ఒక సంఘముగా, ఒక ఇంటివారిగా, ఒకే ముద్దగా, ఒకే పాత్రగా అవటానికి మనను ఐక్యపరచడానికి ఇష్టపడ్డాడు. ఏం కలిగి ఉండాలి? సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజగా నీవు నేను ఉండకపోతే మన విశ్వాసం మృతమైంది. ప్రియులారా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఆయన రాబోతుంటున్నాడు. నిన్ను నన్నును హెచ్చైన స్థానంలో కూర్చుని పెట్టడానికి, ఆయనతో పాటు ఉండటానికి, ఆయన పడరాని పాటలు ఆయనే పడ్డాడు, మనల్ని తేలికపరిచాడు. అందుకే 53వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో మనం చూసుకుంటూ వస్తే ఎంతో పడరాని పాటలు
వ్యసనాక్రాంతుడు అయిపోయినాడు, దున్నబడ్డాడు, పిరికివేయబడ్డాడు. ఎవరు గుర్తించలేదు ఆయన్ని. అంత క్రయమైన నీ కొరకు నా కొరకు ఆయన చెల్లించుకుంటూ వచ్చాడు. ప్రియులారా, ఇప్పుడు మనము సత్క్రియలందు ఆసక్తి గల ప్రజగా నీవు నేను ఉండాలని ప్రభు కోరుతున్నాడు. బలలో చేయవేక ముందుగా ఇది 6వ అధ్యాయం యోహాను చదువుకున్నాం. 53, 54, 55 వచ్చిన 3 వచనాలు మనము ఎట్లా ఉన్నామో పరిశీలన చేసుకుందాం. ప్రభువా, నీకు తగినట్లుగా ఉన్నానా లేదా? నా యందు ఏదైనా సత్క్రియలు ఉన్నాయా లేదా? మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. కనుక నా ప్రభుకి ఎలాంటి వారంటే తన యందు శుద్ధ హృదయం కలిగిన వారు. చూడండి, అదే ముందు చదవం కదా, తీతు 2వ అధ్యాయం 14 వచనం. మరోసారి చదువుదాం, చదవండి. చూసారా, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. ఈ ఒక్క వచనంలో దుర్నీతి నుండి మనల్ని విమోచించడానికి మొట్టమొదట, రెండవది సత్క్రియల ఆసక్తి గల ప్రజగా చేయటానికి, దాని కొరకు మనల్ని పవిత్రపరచుకుంటానికి, మూడవది తన సొత్తుగా చేసుకుంటానికి. ఏమి గొప్ప విషయాలండి ఇవన్నీ. కనుక ఇన్ని ఆధిక్యతలు ఆయన సరెండర్ అయిపోయాడండి కదా. ఆయన సిలువలు ప్రాణం అర్పించాడు. నిన్ను నన్ను తేలికపరచడానికి, తేలికైన పరిస్థితులు కలిగి ఉండటానికి ఆయన ఈ సిలువను భరించాడు, సిలువ శ్రమను భరించాడు. అది ప్రేమ. మన ముగింపులోకి వెళ్దాం. ప్రభా, నేను ఏ స్థితిలో ఉన్నానయ్యా? నా ద్వారా నీకేమైనా మహిమ వస్తుంటుందా? ప్రభా, నా దగ్గర సత్క్రియలు ఏమైనా దాగున్నాయా? పరిశీలన చేసుకుందాం. బలలో కంగారు పడి ఏమీ చేయవలసిన పని లేదు. ఒకవేళ లేకుండా ఉంటే ఇప్పుడు తీర్మానం చేసుకో. బల దగ్గరికి వెళ్ళకపోవడం, అవును ప్రభా, నా దగ్గర నిజమైన క్రియలు లేకపోయినాయి, సత్క్రియలు, యథార్థమైన క్రియలు, ఫలభరితమైన క్రియలు, వెలుగుమయమైన బ్రతుకు, పరిమళ సువాసన కూడా జీవితము, అనేకులకి క్షేమం కలిగించే నోరు, కాళ్ళు, చేతులు, నా శరీరము అనేకమైన సార్లు లేదయ్యా. నన్ను ఒకసారిగా జ్ఞాపకం చేసుకో. నా కొరకే వికృత రూపం ధరించుకున్నావు. 53వ అధ్యాయం యెషయాలో వ్యసనాక్రాంతుడు అయిపోయావు, వ్యాధిని అనిపించేవాడు అయిపోయావు. నా కొరకు ఎన్నో పడరాని పాటలు పడ్డావయ్యా. ఎందుకు? నన్ను సత్క్రియలందు ఆసక్తి గల ప్రజగా చేయటానికి తన్ను తాను అక్కడ ఆయన సమర్పించుకున్నాడని ఆ 14 వచ్చిన చివరిలో మనం చూసుకుంటూ వస్తున్నాం. పరిశీలన చేసుకుందాం. ప్రభా, ఎక్కడెక్కడ తప్పిపోయాను, ఎక్కడెక్కడ దూరం అయిపోయాను తండ్రి, నేను ఎక్కడెక్కడ గాయపరుచుకుంటూ వచ్చాను. అది ప్రతి వారు ఆంతర్యం తెలుసు. మన బ్రతుకు ఎట్లా నడుచుకుంటాం, మా పుట్టిందేనా అలాంటి మనకు ఓహైరింగ్ కాడి నుంచి అవన్నీ ప్రభు తెలుసు. ఆయన క్షమించే దేవుడు అంటున్నాడు. ఒకవేళ నెపాలు చూస్తే మన తల వెంట్రుల కంటే మించిపోయిన నెపాలు ఉంటాయంట. వాటన్నిటినీ రెప్పపాటులో వెంటనే గరికిన ఎంత దుర్మార్గులైన ఈ స్త్రీ 4వ అధ్యాయంలో నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు మెస్సీ కాదా? నాతో ఎవరు మాట్లాడని స్థితి, నా బ్రతుకు భయంకరమైన బ్రతుకు. అది చెడ్డ స్త్రీని, అనేకులతో స్నేహం చేసుకున్న వ్యక్తిని నన్ను ఎవరు కూడా ప్రాముఖ్యంగా తీసుకోరు. దాని అక్కర్లు తీర్చుకుంటే మాత్రమే నన్ను ఉపయోగించుకుంటే నమ్ముడైపోయాను, నా శరీరాన్ని అమ్మేసుకున్నాను. యేసయ్య మాత్రం ఎంత ప్రేమ, ఆయనలో ఎంత జాలి ఉందో చూడండి. అమ్మా, ఎవరిని శిక్షించలేదన్న, ఎవరిని పాపంలో పడబడే స్త్రీ విషయంలో ఈ నూతికాడు నీ దగ్గర కనిపించిన 4వ అధ్యాయంలో ఉన్న స్త్రీని ఆయన తన బ్రతుకుని ఒప్పింపచేస్తాడు. అవునయ్యా, నా బ్రతుకు ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా చేస్తున్నాను. దట్ ప్రతిఫలం ఏంటంటే మరణమై ఉంటుంది సుమా. ఇప్పుడు ఏం చేయాలి? నీకు నిత్యజీవం కావాలంటే వాటన్నిటి విడిచిపెట్టేసాయి, నూతన సృష్టిగా చేయబడు, నా రక్తంతో నేను కడిగేస్తాను, పవిత్రపరచుకుంటూ నా బిడ్డగా చేసుకుంటాను అని ప్రభు అన్నట్టు తన బ్రతుకుని ఒప్పింపచేశాడు. క్షమించబడింది, ఇంకెన్నడూ పొరపాటు చేయలేదు. నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు ఆయన మెస్సీ కాదా? ఇది సత్క్రియ చూస్తున్నాం, సమాధానమైన క్రియ చూస్తున్నాం, దేవునికి ఇష్టమైన క్రియ చూస్తున్నాం, ఆయన సంతోషపెట్టే క్రియ చూస్తున్నాం. మరి నీ సంగతి నా సంగతి ఏంటి? మనం పరిశీలన చేసుకునే గడియ వచ్చింది. పరిశీలన చేసుకుందాం. ప్రభా, చాలా కాలం అయిపోయింది మిమ్మల్ని నమ్ముకుని,
దేవుని బిడ్డలతో, దేవునితో నాకున్న సంబంధం చాలా దినాలు అయిపోయింది, చాలా కాలం అయిపోయింది. ప్రభా, ఆత్మీయంగా ఎట్లా ఉన్నాను నేను ఎలాంటి ఫలభరితమైన జీవితం కలిగి ఉన్నాను. ప్రభుని, నా యజమానుని ఎట్లా సంతోషపెడుతున్నాను. ఈ లోకము తినుట, త్రాగుట, అనుభవించుట ఇవన్నీ అంతంత మాత్రం. ఎంత తిన్నా మళ్ళీ రేపు మళ్ళీ తినాలి. చూసారండి, ప్రతిదినం తింటున్నాం. తృప్తి లేని బ్రతుకు మానవులకి. ఏవేవో అనుభవిస్తున్నాం, ఇవి కూడా తృప్తి లేవు. ఉదయం మరణిస్తాం, ఇవన్నీ సమాప్తం అయిపోతాయి. అయితే క్రీస్తునందున్న వారు నూతన సృష్టిగా చేయబడేవారై ఉంటారు. కనుక శరీరాస్పదం చేసుకుని మనము వీటి కథల ద్వారా నష్టపోకుండా దేవుని నీతి కొరకై ఈ ఘట్టాన్ని సిద్ధపాటు చేసుకుంటాను. ఈ ఘట్టం ద్వారా నీకు మహిమను చేకూర్చుకుంటానయ్యా. చాలు, మనం ఒప్పుకుంటే చాలు. ఎవరు గొప్పవారం కాదమ్మా, అందరూ అలాంటి వాళ్ళమే. యేసయ్య జారి తీసుకున్నాడు, మళ్ళాను ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఇప్పుడు మనము ఆయన కొరకై వికసించే పాత్రగా ఉండాలి. నన్ను తిని త్రాగు వారులారా, మీరేం చేయాలి? నా మరణాన్ని మీరు ప్రచురించండి, నాకు మీరు సాక్షిగా ఉండండి. ఎలా ఉన్నామో అలాగే. ఒక తల తెచ్చిన సంగతి అలా అయిపోయింది. వాడు గొయ్యి తీసి గొయ్యలుగా పెట్టేశాడు. యజమానుడు వచ్చాడే, అప్పుడు తీసుకురండి. ఒకడొకడు వస్తున్నాడు. వీడు కఠినుడని ముందే తెలుసుండి అంటే గొయ్యి తవ్వి గొయ్యలో పెట్టాడు. నీకు రక్షణ ఇచ్చాడు, నాకు రక్షణ ఇచ్చాడు. ఎట్లా ప్రభు కొరకు వాడబడుతున్నాం ప్రియులారా. మనం బలదరకు వెళ్ళిపోతున్నాం. కొన్ని నిమిషాల్లో మన స్థితిని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభా, నిన్ను సత్క్రియలందు ఆక్షతి గల ప్రజగా నన్ను చేయటానికి నీవు రకరకాలుగా నాతో కూడా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చావయ్యా. నా స్వార్థాన్ని, నా స్వయాన్ని, నా స్వబుద్ధిని ఆధారం చేసుకుని నీ ఎక్కడికి తిరిగినా కూడా ఆత్మీయ ఏమి నష్టపోయే వారంగా ఉన్నా కానీ ఆత్మీయ క్షేమం కలిగే వారంగా లేం. అందుకొరకే 3వ అధ్యాయంలో సామెతలు మనం చూసుకుంటూ వస్తాం. స్వబుద్ధిని మీరు ఆధారం చేసుకోకుండా స్వబుద్ధిని ఆయనకి అంకితించేయాలి. ప్రభా, నా బుద్ధి మీద ఆధారం చేసుకుంటే బాగానే ఉంటుంది, ఒక దృష్టి సరైన మార్గమే కలదన్నాడు. మళ్ళీ 14వ అధ్యాయం 12 అనుకుంటా ఆ సామెతల్లో. ప్రమాదం కదా మరి ఇవి. స్వబుద్ధిని బాప్తిస్సాక్షిక అనుభవం అదే. 6వ అధ్యాయంలో హెబ్రీ రాసిన పత్రికలు మనం మొదట వచ్చిన చూసుకుంటూ వస్తాం. నిజీవికులు విడిచిపెట్టేస్తాం, మార్పు చెందాం. పాతవి గతించడానికి మనం నీటిలో ములిగి అంటే చంపబడ్డాం, అంటే సమాధి చేయబడ్డాం. ప్రభునేసుక్రీస్తు వారికి నూతన సృష్టిగా చేయబడ్డాం. ఫలించే వారిగా ప్రభు చేసుకుంటే ఇష్టపడుచున్నాడు. సత్క్రియలు ఆసక్తి గల ప్రజలుగా మనం తిరుగుతూ అనుభవిస్తూ ఇతరులకు మనం పంచేవారంగా ఉండాలి. అదే తిరిగి లేచుట నూతన సృష్టిగా చేయబడ్డా నీవు నేను చేయవలసిన పని అయి ఉంటుంది. పరిశీలన చేసుకుందామా సహోదరి సహోదరుడా? ఓ ప్రభు, నేను ఎట్లా ఉన్నాను? నా ఆత్మ జీవితం ఎట్లా మెసులుకుంటున్నాను? నేను నీ కొరకు ఉండవలసిన విధానంలో ఎట్లా ఉన్నాను? ఎందుకంటే ఒక దినాన తప్పగా మనం విడిచిపెట్టబోతున్నాం ఈ లోకాన్ని. అప్పుడు మనం చూసుకోవాలి, మాట్లాడలే, చల్లలేని వారు అయిపోతాం. తర్వాత మట్టిగా మరి మన్ని నుండి తీయబడదుగా మన్నిగా చేయబడుతున్నాం. ఆత్మకు చావులేదు ప్రియులారా. ప్రభుత్వ సదాకాలం ఉండాలి. కనుక ఈ కొద్ది జీవితంలో సత్క్రియలందు ఆసక్తి గల ప్రజగా మనం ఉండాలని ప్రభు కోరుతూ వస్తున్నాడు. ఎవరికి వాళ్ళని స్వపరీక్ష చేసుకుందామా? తీర్మానం చేసుకుందాం. తద్వారా మాత్రమే యోగ్యత కలిగిన వారుగా ఉన్నవారైతే తప్ప అయోగ్యత కలిగిన వారిని తీసుకోవటం వలన అనేకులు బలహీనులు, రోగులు ఉన్న చాలామంది ఎదురిస్తున్నారు కూడా. చివరి వచనాలు 31, 32 వచనాలు మనం చూసుకుంటూ వస్తూ ఉంటాం. ఎవరికి వాళ్ళు మోకరిందాం, కళ్ళు మూసుకుందాం, స్వపరీక్ష చేసుకుందాం. ప్రభా, నీ బల దగ్గరికి వచ్చానయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి. నేను తప్పిపోయిన వ్యక్తినయ్యా, నాలో ఏ మంచి లేదు, నిజంగా నాలో ఏ నీతి కార్యం లేదయ్యా. నా నీతి మీరే ఉంటున్నారు. మిమ్మల్ని కలిగినడు ద్వారా నేను శ్రద్ధ భక్తి లేదా నిజమైన కార్యాలు చేయటానికి మరి నా స్వనీతిని ఆధారం చేసుకోనకుండా నీ మీద ఆధారపడే పని పట్టుకుంటానయ్యా. ఎవరైతే ఇటు ఆధిక్యత కలిగిన వారికి ఉంటారో అట్టివారు మాత్రమే ఆ రక్త శరీరంలో భాగం కలిగి ఉండేవారే ఉన్నారు. అటువారికి మరి బల్ల అందిస్తారు. ఎవరికి వాళ్ళు ఒక్క నిమిషం స్వపరీక్ష చేసుకుందాం. తద్వారా ఆ రక్త శరీరంలో భాగం తీసుకుందాం.